చేసింది. తెనాలిలో అందరం కలిసి తెనాలిని అభివృద్ధి చేసుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది నగర దీపికలతో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారని వారికి నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు చూసి మనందరం కూడా ఒక అంచనా వేసుకుంటాం. 40 వార్డులు ఉన్నాయి, దాదాపు 300 మంది సిబ్బంది ఉన్నారు, ఒక వ్యవస్థ ఉంది. మన మున్సిపాలిటీకి మన ట్యాక్సెస్ రూపంలో ప్రజల నుంచి వాళ్ళు కూడా ఒక మెరుగైన పారిశుద్ధ్యం ఉంటుందని, పారిశుద్ధ్యం గురించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఒక మంచి వాతావరణం ఉండాలని ప్రతి పౌరుడు కోరుకుంటాడు. మీరు కూడా కోరుకోవడంలో తప్పేం లేదు, మీరు కూడా ఆ విధంగా ఆశిస్తారు. అయితే మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని 2004 నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా తెనాలి మున్సిపాలిటీ పైన నేను ఎక్కువగా దృష్టి పెట్టాను. ఆ రోజుల్లో మనకి తాగునీరు లేదు. ఎక్కడికక్కడ మా తండ్రి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 20 అడుగులకే నీళ్లు పడేవి కాబట్టి బోర్లో అందరూ బోర్లే ఉండేవి. నేను నా మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఏ వీధికి వెళ్ళినా కూడా మాకు ఒక బోర్ వేసి పెట్టండి అని అడిగేవాళ్ళు. కానీ ఆరోగ్యపరంగా మనం చూసినప్పుడు అదే బోర్ నుంచి తాగే నీరు ఖచ్చితంగా మనకి చాలా ప్రమాదకరంగా ఆరోగ్య సమస్యలు వచ్చే విధంగా మనకి రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఆ రోజు నేను దాదాపు 84 కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణ నది జలాలు జనానికి తీసుకొచ్చే కార్యక్రమం మన ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ కార్యక్రమం పూర్తి చేశాం. అంటే ఈ విషయం నేను మీకు ఎందుకు ప్రస్తావిస్తున్నాను